తప్పు చేశాక పెద్దవాళ్ళని ఎలా ఎదిరించాలి, ఆ తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవాలి, మీ అవని వదిన దగ్గర బాగా ట్రైనింగ్ అయినట్లుగా ఉన్నాం, మీ అవని వదిన బాగా నేర్పించేసినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అక్షయ్ అంటూ ఉంటాడు. నువ్వు అవని వదినని చాలా పొరపాటు పడుతున్నావు అన్నయ్య. అసలు అవని వదినే లేకపోతే నేను అసలు మీ ముందు ఇలా నిలబడేదాన్నే కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను పెళ్లి మండపం నుంచి బయటికి వెళ్ళిపోయాక చనిపోవాలని అనుకున్నాను. నేను ఈ పాటికి శవమై తేలాల్సింది. అలాంటిది అవని వదిన వల్లే నేను ఇప్పుడు మీ ముందు ఇలా మీ ముందు నిల్చొని మాట్లాడుతున్నాను అనేది అంటూ ఉంటుంది. అదే టైంలో అవని వచ్చి అక్కడ ఆ మాటలని విని షాక్ అయి అక్కడే నిలబడి వింటూ ఉంటుంది. ఇక అవని వదిన గురించి తెలుసుకోవాలి అన్నా, తన గురించి ఆలోచించాలన్నా చాలా పెద్ద మనసు ఉండాలి. ఆ పెద్ద మనసు ఉండాలి అంటే అది మనలో ఎవరికీ లేదనే విషయం నాకు అర్థమవుతుంది. అవని వదినని ఎప్పుడూ అబద్ధం చేసుకోవడమే కానీ అర్థం చేసుకోవడం అనేది ఎప్పుడు మనం చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రణతి. ఆ మాటలకి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. పార్వతి ఏంటి అవని గురించి ప్రణతి ఎలా చెప్తుంది అనేది అలా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ప్రణతి అయితే ఎప్పుడు అవని వదినని అపార్థం చేసుకోవడమే నీకు లక్ష్యంగా మారిపోయింది కానీ అవని వదినని మంచిగా అర్థం చేసుకోవాలంటే మనకి అంత గొప్ప మనసు లేదన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అవనిని పొగుడుతున్న ప్రణతిని చూసి పార్వతి చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అవని ఎప్పుడు మోసం చేస్తుంది ఆ విషయం నాకు బాగా తెలుసు అని అనేసరికి అవును, అవని వదిన ఏ తప్పు చేయదు, నాకు ఆ విషయం తెలుసు అని చెప్పేసి అయితే కమల్ అంటూ ఉంటాడు. అవని వదిన ఎప్పటికీ తప్పు చేయదు అని చెప్పేసి కమల్ అనేసరికి అవును, నువ్వు కూడా అవని గొప్పతనం గురించి పొగుడుతున్నావు కానీ తను చేసిన మోసం మీకు తెలియడం లేదా అని చెప్పేసి అయితే అక్షయ్ అనేసరికి రాముడు సీతను అనుమానించాడే కానీ భరతుడు మాత్రం వదిన్ని అనుమానించలేదు అన్నయ్య. నేను శ్రీకర్ ఎప్పుడు వదిన్నే అనుమానించము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. వదిన తప్పు చేసిందన్నా మేము నమ్మము అని అనేసరికి అవునన్నయ్య అని శ్రీకర్ కూడా అంటూ ఉంటాడు. వదిన తప్పు చేసిందని మీరు అందరూ అన్నా సరే మేమైతే వదిన తప్పు చేసిందంటే నమ్మము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అయినా అవని వదిన గొప్పతనం ఏంటో నీకు తెలుస్తుందని ఆ టైం దగ్గరలోనే ఉంది. అవని వదిన గురించి నీకు నువ్వే తెలుసుకుంటావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అందరూ అవనిని పొగిడేసరికి ఇంత పని చేసినా ఇంకా దాన్నే పొగుడుతున్నారు వీళ్ళు అని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు. అదంతా విన్నా అవని అయితే అలా వింటూ ఉంటుంది. అయినా వీళ్ళెందుకు దాన్ని అలా పొగిడేస్తున్నారు అని చెప్పేసి అయితే పార్వతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.